శ్రీ గురుభ్యో నమ. నమశివాయ చ నమశివాయ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శివానంద లహరి స్తోత్రం యొక్క 12వ శ్లోక సూక్ష్మ వివరణ. గం గణపతియే నమః. గుహాయాం గేహేవా బహిరపి వనేవా దిశిఖరే జలేవా వహ్నో వా వసతు వసతే కిం వద ఫలం సదా యశ్చై వాంతఃకరణమపి శంభో తవ పదే స్థితం చేద్యోగౌసౌ సచ పరమయోగి సచ సుఖీ. నమశివాయ చ నమశివాయ. మానవునికి ఉత్తమ స్థానము, నీచ స్థానము అనగా ఉత్తమ ప్రదేశము, నీచ ప్రదేశము అను ప్రసక్తి లేదని, శివభక్తియే గొప్పదని ఆచార్య వారు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. తాత్పర్యమేమనగా, గుహాయాం పర్వత గుహ ఎందు కాని, గేహేవా గృహమునందు కాని, బహిరపి బాహ్య ప్రదేశమునందు కాని, వనేవా అరణ్యమునందు కాని, అద్రిశిఖరే కొండ కోన ఎందు కాని, కొండ కొన ఎందు కాని, జలేవా జలమునందు కాని, వహ్నౌవా అగ్ని ఎందు కాని, వసతు వాసము చేయుగాక, వసతేహే వాసము చేయుట వలన, కిం ఫలం ఏమి ప్రయోజనము, వద చెప్పుము. అంతః కరణమపి అంతర్ ఇంద్రియమైనను, హే శంభో ఓ సుఖకరుడా, సదా ఎల్లప్పుడూ, తవ నీ యొక్క పదే పదమునందు, స్థితం చేత్ ఉన్నవాడు, ఉన్న ఎడల, స్థితం చేత్ ఉన్న ఎడల, అసౌ ఇది యోగం శివయోగము, సచ అట్లు నీ పాదార విందముల యందు ఉంచిన మనస్సు గల పురుషుడు, యోగీచ నిర్వికల్పక సమాధి కల యోగయు, సుఖీచ బ్రహ్మానందమును భావము కలవాడు అగుచున్నాడు. తాత్పర్యమేమనగా, పర్వత గుహలు, అరణ్యములు మున్నగు వాని యందు నివాసం చేసినంత మాత్రమున ఫలమేమీ లేదు. అంతఃకరణం కూడా ఈశ్వర ధ్యానమునందు చొప్పి తదేక నిష్ఠాగరిష్ఠుడై ఉన్నచో శివయోగి పరమానందం పొందును. ఓ శంభో, కొండ గుహయందు, స్వగృహమునందు, బయటను, అడవి ఎందు, పర్వత శిఖరమునందు, నీటి ఎందు, పంచాగ్ని మధ్య మందు నివసించినంత మాత్రమున ఏమి ఫలము ఉన్నది చెప్పుము. అట్టివాని మనస్సు కూడా ఎల్లప్పుడూ నీ యొక్క పాదములందే నిలిచి ఉన్నచో అదే యోగము. అట్టివాడే పరమ యోగి, వాడే పరమానందము కలవాడు. పరమేశ్వర, యోగ సాధకులు నానాశ్రమలు పడి శరీరాన్ని సృష్టింపజేసి అవస్థలు పడేవారే ఎక్కువ కాని, మనోనిశ్చలత కలిగి మనస్సు సమర్పణ చేసేవారు అరుదుగా ఉంటారు. శివ, కొందరు పర్వత గుహలలో ఒంటరిగా హఠయోగాభ్యాసం చేసి సిద్ధిని పొందుతారు. గంగాధర, మరికొందరు
శీతాకాలంలో గంగా జలాలలో దిగి విశిష్టమైన తపస్సు చేస్తున్నారు. మారహర ఇంకొందరు గ్రీష్మంలో పంచాగ్ని మధ్యమంలో ఒంటి కాలుపై నిలిచి ఘోర తపస్సు చేస్తున్నారు. వామదేవ అతి శీతల ప్రదేశాలలో నెత్తురు సహితం గడ్డకట్టుకుపోయే చలిలో ఆరు బయట మరికొందరు జపం చేస్తున్నారు. వారు తమ చిత్త సరోజాన్ని పరమేశ్వరార్పణ చేయాలి అనేది లేకుండా మేము తపస్సులో ఉన్నంతగా ఉన్నామనే భావనతో ఉంటారు. వారి శ్రమ అంతా తపస్సులో ఉన్నతంగా ఉన్నామనే భావనతో ఉంటారు. వారి శ్రమ అంతా వ్యర్థం కదా. మన కమలం మహాదేవార్పణ చేసి నిశ్చలమైన భక్తిని ఉపాసించాలి. ఈ యోగాలు, సాధనాలు, ధ్యాన సమాధులు కేవలం మనశుద్ధికై ఉపయోగపడతాయి. కుండలిని రూపిణి అయిన పరాశక్తి సహస్రారంలోని సదాశివునితో చేరడమే యోగ విజయం. మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలతో కూడిన అంతఃకరణము ఆ దక్షిణామూర్తికి అంకితం కావాలి. కొంతమంది డాంబిక యోగుల లక్షణములు. లోకమున చిత్ర విచిత్ర యోగులు కనబడుచుందరు. కొందరు గుహలలో నివాసం చేయుచుందరు. కొందరు ఇంటి గుమ్మము దాటి బయటకు రానే రామని నియమము పెట్టుకుని యుందురు. కొందరు జడలు, గోళ్ళు పెంచుకుని వడలంతా విభూతి పూసుకుని యుందురు. పెద్ద పెద్ద మాలలు ధరించెదరు. కొందరు తుంబురు వాయించుచు ఏవేవో పాటలు పాడుచు దరువులు వేయుచుందరు. కొందరు ఊరికి వెలుపల కుటీరం వేసుకుని ఏకాంతముగా ఉండెదరు. కొందరు గంజాయి తాగుతూ కనపడెదరు. కొందరు తలపై రుద్రాక్షమాలలు చుట్టుకుని జింక చర్మము, పులిత్రోలు చుట్టుకుని ఎందురు. కొందరు కౌపీనదారులై ఉందరు. కొందరు దిగంబరులై ఉందరు. కొందరు ఎన్నడూ స్నానము చేయక పళ్ళు తోమక ఉండిదరు. కొందరు ఎండలోను వానలోను ఉండెదరు. కొందరు అడవులలో ఆకులు కందమూలములు తినుచూ ఉండెదరు. కొందరు కొండల్లో గుహలలో ఉండెదరు. కొందరు భూభాగమున ఓ గుంట తీయించి అందులో కొన్ని వారముల పాటు కూర్చుని భూ పైభాగము మూయించి ఉండెదరు. కొందరు తల క్రింద కాళ్ళు పైకెత్తి రకరకాల ఆసనములతో ధ్యాన ప్రక్రియ అను పేరుతో ఉండెదరు. కొందరు యోగ క్రియలు అనగా గుడ్డ పేలికలు, మృంగుట, ఎక్కువ నీరు తాగుట మొదలగునవి చేయుచుందరు. కొందరు నీటి మధ్యమున, కొందరు పైభాగమున సూర్యుని చుట్టూ అగ్నిహోత్రములను పెట్టుకుని కూర్చుండెదరు. కొందరు సదా మౌనముగా ఉండెదరు. కొందరు మౌనంగా ఉండి తరులో తమ లోపల భావములను ప్రకటించడానికై ఏవో సంజ్ఞలు, వ్రాతలు వ్రాయిచు చేయుచు తాము అవస్థలు పడుచు ఇతరులను అవస్థలకు గురి చేయుచుందరు. కొందరు తాత్కాలికంగా ఏవో సృష్టించి జనులను మభ్యపెట్టెదరు. వీరిలో జప తపాలు ఉండవు. ఆధ్యాత్మిక సంస్కారమే ఉండదు.
ఉదర నిమిత్తం బహకృత వేష అని విచిత్ర వేషధారణములు జనులను మభ్యపెట్టుటకే చేర్చుందరు. కొందరు తమకు తామే యోగులమని ప్రకటించుకుందరు. గంగానది తీరములు పవిత్ర ఆశ్రమ ప్రదేశములు పరమేశ్వర ధ్యానమునకు అనుకూలమే. ఇవి శాస్త్రము చే నిర్ణయించబడినవి. మనోనుకూలే అని వీటిని వలదని ఆచార్యులు వారు నిరసించుటలేదు. కానీ వీటితో పాటు భగవత్ పాద పద్మ స్మరణాసక్తమగు భగవత్ పాద పద్మ స్మరణాసక్తమగు మనస్సు ఉన్నప్పుడే వీటికి సార్థకత. అప్పుడే జన్మము కృతార్థత సిద్ధించును. అప్పుడే ఈ యోగులు పరమ యోగులని తెలియబడును. లేనిచో అంతయు వ్యర్థము. లోకవంచన, ఆత్మవంచన. శివ పాదార విందములపై మనస్సు నిలబడనప్పుడు ఎంతో కఠోరంగా దేహాన్ని శ్రమలకు గురి చేసిన అది అంతయు వ్యర్థమే. శంకరాచార్యులు వారు ఇలా అంటారు. శ్రీ సువర్ణ మాల స్తుతిలో అలు అలు అనే 2 అక్షరములు 2 పుష్పములను నీ 2 పాదములపై ఉంచినాను ప్రభు అని ప్రార్థన చేశారు. అలు వర్ణ ద్వంద్వ మవృద్ధ కుసుమం కుసుమమి వాంగ్రౌ తవార్పయామి విభో. మరలా అలు వర్ణ ద్వంద్వ మవృంత కుసుమమి వాంగ్రౌ తవార్పయామి విభో. దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవ సనాతనః యజే తజ్ఞాన నైర్మాల్యం సోహం భావేన పూజయే. వాగర్ధావివ సంవృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరో. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ సత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణాయ సమర్పయామి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మా వాక్ ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమఃశివాయ చ నమఃశివాయ. నారాయణ నమోస్తుతే. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.